వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అనిశ్చితిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ వైపు వాలితే వ్యక్తిగత ప్రయోజనాలు సులభంగా సెట్ అయిపోతాయని అనుకున్న ఆయనకు ఇప్పుడేమో ప్రతి అడుగు గందరగోళంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మార్చి హస్తం గుటిలో చేరారు. అనంతరం సికింద్రాబాద్ లోక్సభ సీటు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. దీని తర్వాత ఆయనను పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం మొదలైంది. ఇక ఇటీవల పార్టీ మార్పులపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించడంతో స్పీకర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దానం నాగేంద్రపై మాత్రం అనర్హత వేటు పడటం ఖాయమనే వాటా ఎక్కువగా వినిపిస్తుంది. అర్హత కొట్టబడితే వెంటనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ముందుగానే రాజీనామా చేయించి ప్రమాదం తప్పించాలన్న ఆలోచన కాంగ్రెస్ లో ఉందని ఒక దశలో ప్రచారం సాగింది. కానీ అధిష్టానం ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో దానం ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానానికి ప్రయత్నించినా అక్కడ కూడా సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. మంత్రి పదవిని ఆశించి వచ్చిన దానంకి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా కాపాడుకోగలమా అన్న సందేహం తలెత్తింది. సమీకరణాలు అనుకున్నట్టు కుదరకపోవడంతో చివరకు పార్టీయే నిర్ణయం తీసుకున్నా దానినే పాటిస్తానని ఆయన చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటనే ఫైనల్ గా భావిస్తానని తెలిపినట్లు ప్రచారం. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి వచ్చాక కాంగ్రెస్ లో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటాయని నమ్మిన దానం నాగేందర్ కు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అనర్హత వేటు పడుతుందా లేక ముందుగానే రాజీనామా చేసేస్తారా అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చ. రాబోయే రోజుల్లో దానం రాజకీయ భవిష్యత్ ఏమిటో స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.